శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన భారతీయ సంస్కృతి మనకి విధించినటువంటి పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. దాంట్లో మనిషి మోక్షానికి ప్రయత్నించటానికి అనేక మార్గాలను మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, స్మృతి గ్రంథాలు నిర్వచించాయి. మోక్షము అనేది మనిషి తాను ఇహ సంసార బంధాల నుండి విడిపడటానికి మూల కారణంగా చెప్పబడుతుంది. ఎప్పుడైతే 4 ఆశ్రమాలలో తాను పరిణతి చెందిన తరువాత పొందేటువంటి ఒకానొక ఉన్నతమైనటువంటి స్థితి ముముక్షుత్వానికి ప్రధాన అంశం. ఇటువంటి ముముక్షుత్వం అంటే మోక్షం మీద ఉండేటువంటి కోరిక. ఈ ముముక్షుత్వం గురించి ఒక మాటలో చెప్పలేం కనుక దీన్ని 2 భాగాలు చేశాను. మొదటి భాగం ముముక్షుత్వం పార్ట్ 1 మీద మీకు వివరంగా చెప్తాను. ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ముక్తి దేనిని చేరుకోవాలో అనే దానిని కాకుండా విడిచిపెట్టడాన్ని మాత్రమే సూచిస్తుంది. లోకాయత దర్శనం తక్కినవన్నీ కూడా సంసారం నుండి ఎలా విముక్తి పొందాలి అనే దాని మీద వివరంగా చెప్తుంటాయి. బౌద్ధ మతం మాత్రం శూన్యం గురించి వివరంగా చెప్తే, న్యాయశాస్త్రము అపవర్గం గురించి చెప్తుంది. అంటే దుఃఖరహిత స్థితినే కానీ బ్రహ్మానందాన్ని కాదు. సాంఖ్యులు చెప్పేటువంటిది కైవల్యము అనేది ప్రకృతి నుండి, మాయా ప్రపంచం నుండి విముక్తి కానీ ఆనంద స్థితిని గురించి కానీ చెప్పలేదు. అలాగే పతంజలి యోగ సూత్రాలలో చిత్తవృత్తులను నిరోధిస్తే యోగ చిత్తవృత్తి నిరోధక అనేటువంటి నానుడి ప్రకారం సంసారం నుంచి విముక్తి అని చెప్పడం మాత్రమే జరిగింది. అయితే వేదాంతంలో అంటే ఉపనిషత్తుల్లో మోక్షమంటే బ్రహ్మానుభవమే, జీవుడే బ్రహ్మం. దీనిలో సాధనంతా మాయాబంధాన్ని తెంచుకోవడమే. ఆదిశంకరుల యొక్క అద్వైత సిద్ధాంతం ప్రకారం బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే దాన్ని సూత్రాన్ని పెట్టుకొని సత్యమైనటువంటి బ్రహ్మ కోసం మాయా ప్రపంచంలోంచి బయటపడటమే. ఎప్పుడైతే అది తొలుగుతుందో అప్పుడు సహజమైన ఆనంద స్థితిలో ఉంటాడన్నమాట. ఈ దశ దాకా వచ్చిన సాధకుడి మనస్సు చలించకుండా ఉండాలి. మనస్సు కనుక ఒకవేళ చలిస్తే పెద్ద అపరాధం చేసినట్లు అవుతుంది. తనంత తాను సరిదిద్దుకోను లేడు, సమర్థించుకోను లేడు. అందుచేత స్వప్రయత్నంతో పాటు గురుకటాక్షం కూడా ఉండాలి. శ్రద్ధ సమాధానాల గురించి చెప్పేటప్పుడు బుద్ధితో కలిపారు. ప్రస్తుతం ముముక్షుత్వం ప్రస్తావించేటప్పుడు శంకరుడు మనస్సుతో కలిపారు. మనస్సు లేదని భావించే దశకు వచ్చే వరకు మనసు మంచి విషయాలనే కాకుండా చెడు విషయాలవి కూడా ఆకర్షింపబడి అనుభవిస్తూ ఉంటుంది. అందుచేత ముముక్షువు చెడు నుంచి మనస్సును ఫస్ట్ మరచాలి. ఎప్పుడైతే మనస్సు లేదని భావించే దశకు చేరుకుంటాడో అంటే మనస్సు పూర్తిగా లయమై ఆ సమయంలోనే ఇక మంచిని త్యజించగలగాలి. అంటే మంచి చెడులను గ్రహించేటువంటి మనస్సును తన ఆత్మలో లీనం చేయగలిగి ఉండాలి. ఇంకో విధంగా చెప్పాలంటే మంచి చెడుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కర్మలను చేయించడానికి, వాటి ఫలాలను అనుభవింపచేయించేది మనస్సు. మనం ఏ పని చేసినా దాని ఫలితాన్ని ఆశించేది మనస్సే. అవిద్య కూడా మనస్సు పరిధిలోనే ఉంటుంది. అందుకే మనం మనస్సును విడిచిపెట్టాలి. విడిచే ముందు దానిలో దట్టంగా ఉన్నటువంటి కర్మవాసనలు కొన్ని ఉంటాయి. వాటిని పూర్తిగా తుడిచిపెట్టి శుభ్రం చేసి తేలిక అయ్యేటట్లుగా చేసుకున్న తరువాతే
ముముక్షత తీవ్రంగా లేకపోయినా, గురువు యొక్క అనుగ్రహం కూడా లేకపోయినప్పటికీ ఆత్మను తెలుసుకోలేరు అని చెప్పబడుతుంది. ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం అంటే భగవంతుని యొక్క అనుగ్రహమే. ఎందుకంటే ఈశ్వరుడే గురు రూపంలో వచ్చాడని శిష్యుడు భావించారు. అందుకనే గురు బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుకి అంతటి ప్రాధాన్యతనివ్వబడింది మన శాస్త్రాల్లో. అద్వైత సాధనలో ఉపాసనకు బదులుగా జ్ఞానాన్వేషణ మాత్రమే ఉంటుంది. ఇంత పరిపక్వ దశకు చేరినప్పటికీ ఇంకా తనకు అర్హత లేదేమో అనేటువంటి భావనలు మనిషిలో కలుగుతుంటాయి. అట్టి భావాలను గట్టి ప్రయత్నంతో గెంటివేస్తూ నాకు గురుగ్రహం లేదా గురువు యొక్క అనుగ్రహం ఉంది కనుక నా ఆశయాన్ని నేను తప్పకుండా నెరవేర్చుకుంటాను అనేటువంటి ఒక నిశ్చయానికి మనిషి రావాలి. ఇలా ముముక్షుత్వంతో సాధనా చతుష్టయం అనేది పూర్తవుతుంది. అయిపోయిందా? సాధనా చతుష్టయంలో 3 అంగాల వివరణ పూర్తయింది. ఇప్పుడు 4వది ముముక్షుత్వం. ముముక్షుత్వం అంటే మోక్షం మీద అపేక్ష ఉండడం అని మనం ఇదివరలో చాలాసార్లు చెప్పుకున్నాం. అసలు మోక్షం మీద అపేక్ష ఉండబట్టే కదా ఇంత దాకా సాధన చేయడం జరిగింది. ఇక్కడ దీని గురించి ఎందుకు చెప్పబడింది అంటే మోక్షం మీద తీవ్రమైన కోరిక ఉండటం అన్నమాట. తీవ్రమైన కోరిక అంటే మోక్షం కొరకు ఎలాంటి కఠినమైనటువంటి ప్రయత్నం చేయడానికైనా సిద్ధపడేటువంటి స్థితి ఉందే, దాని గురించి ఇక్కడ చెప్పబడింది. తీవ్రమైన కోరికతోనూ మనోవేదనతోనూ ఉండే ముముక్షుత్వం. దుఃఖాలు కలిగినప్పుడు మనిషికి తాత్కాలికంగా వైరాగ్యం వస్తుంది. అదే అంటుంటారు ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం అంటూ. ఆ పురాణాలు విన్నప్పుడు ఒక రకమైన వైరాగ్యం, ఎవరైనా చనిపోయినప్పుడు చూసినప్పుడు శ్మశాన వైరాగ్యం, అలాగే ప్రసవించేటప్పుడు ప్రతి స్త్రీ కూడా ప్రసూతి వైరాగ్యం, ఇక మీద పిల్లలు కనకూడదు అనుకుంటూ ఉంటుంది. అయితే సుఖాలు కలిగినప్పుడు మాత్రం ఇవి మాయా వికారాలనే దృఢబుద్ధి కలిగి అచంచలమైనటువంటి విశ్వాసంతో సంసారం నుండి బయటపడాలని గురువు సమక్షంలోనో లేదా దైవ సన్నిధిలోనో చేసే ఆక్రందన అనేది గ్రహించాలి. మనోవేదన దేనికి అంటే జనన మరణాలనేటువంటి సంసార బంధంలో చిక్కుకున్నట్లు తెలుసుకున్నాడు కనుక ఎలాగైనా దాని నుండి బయటపడాలనేటువంటి తాపత్రయం ఉండాలి. అంతేగాని చిన్న చిన్న చిరాకుల వలన కలిగిన ఆక్రందనల వల్ల కాదు. ఎందుకని దీనిలో సంసార బంధము నుండి విముక్తి కలిగితే చాలదు, బంధ విముక్తి కలిగాక జీవుడు ఎలా ఉంటాడు? కేవలం జడునిగా ఉండకూడదు. స్వస్వరూప అవబోధం అంటే జ్ఞానం కలగాలి, అంటే సాక్షాత్కారం. ఆ జ్ఞానం యొక్క ఎరుక కలిగి ఉండాలి. తనను తాను గుర్తించడానికి బంధం నుంచి దూరం కావాలనేటువంటి కోరిక. మోక్షం అనే పదం దేనిని విడిచిపెట్టాలో సూచిస్తుందే కానీ దేనిని చేరుకోవాలో అనే దానిని చెయ్యదు. వేదాంతంలో మోక్షము పొందడం అంటే బ్రహ్మానుభవమే, అంటే ఉన్నదానిని పూర్ణంగా తెలుసుకోవడమే. కొత్తగా సచ్చిదానంద శక్తి రావడం కాదు. జీవుడే బ్రహ్మము, కానీ మాయావరణం వలన బంధితుడై ఉంటాడు. అందుచేత తాను చేసేటువంటి సాధనలో మాయాబంధాన్ని తెంచుకుంటే తన సహజానంద స్థితిలో ఉంటాడన్నది సత్యం. అజ్ఞానమే మాయ. ఈ శరీరమే నేననుకోవడం కూడా మాయా కార్యం. దీని వలన ఏమవుతుంది? అహంకారం ఏర్పడి తాను పరమాత్మ కన్నా భిన్నుడనని జీవుడు భావిస్తాడు. ముందు సూక్ష్మ రూపంలో ఉండేటువంటి అహంకారం దేహమంతా వ్యాపిస్తుంది. శరీరమే తననే భావన ఏర్పడి జీవుడు దానికి బందీ అయిపోతాడు.
అప్పుడేమవుతుంది? విముక్తి యొక్క లక్ష్యం స్వస్వరూప విబోధం, స్వస్వరూపానికి ఆటంకం కలిగిస్తుంది. అలాగే అవబోధం అంటే మేల్కొనడం, అంటే అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానోదయం అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అవబోధం అంటే మేల్కొన్న స్థితి అని చెప్పబడింది కదా. ఈ జ్ఞానం స్వస్వరూపం గురించి, అదే తన సహజానంద స్థితి. ఆత్మయే జ్ఞానం కనుక ఆత్మజ్ఞానం అన్నమాట. అదే ఎరుక కలిగి ఉండడం అంటే, అట్టి ఎరుకయే ఆత్మ. అజ్ఞానం నుంచి మేల్కోగా కలిగే జ్ఞానం యొక్క ఎరుకకై ఉండేటువంటి తపనయే ముముక్షుత్వం అని చెప్పబడుతుంది. అంటే అజ్ఞానమనే చీకటి తొలగగా తన సహజమైన స్థితిలో ప్రకాశించి ఉండటాన్ని అవబోధ స్థితి అంటే మేల్కొన్న స్థితిగా చెప్పవచ్చు. అలాంటి స్వయం ప్రకాశకమైనటువంటి స్వస్వరూపము యొక్క ఎరుక ఏదుందో అదే ఆత్మ. అదే జీవాత్మ పరమాత్మల అభేదతను గుర్తించటం. అదే ఆత్మ సాక్షాత్కారం అంటారు. అదే నిత్యమైన ఎరుక అన్నా, స్వస్వరూపాన్ని తెలుసుకొనడం అన్నా రెండూ ఒకటే. బంధ విముక్తి, ఆత్మ సాక్షాత్కారం ఒకేసారి జరుగుతాయి. కాబట్టి ఆత్మజ్యోతిని చూడటమే వేదాంతం యొక్క ప్రధాన లక్ష్యం. అట్టి స్వీయానుభవం వలన మాయాబంధం తొలగినట్లు గ్రహిస్తారు. ఆత్మాన్వేషణలో మునిగిపోయినటువంటి వాడికి తటాలున ఆత్మదీప్తి కలిగినట్టు చెప్తారు. అందుకే అద్వైత సాధకుడు ఏం చేస్తాడు? చివరి దశలో జీవబ్రహ్మములో ఐక్యతను వివరించే మహావాక్యాలపై దృష్టిని పెడతాడు. మహావాక్యాలు అనుకున్నాం కదా, అహం బ్రహ్మాస్మి, తత్వమసి మొదలైనవన్నీ కూడా మహావాక్యాలు. ఆ అనుభవం వలన మాయాబంధం తొలగినట్లు భావిస్తాడు. అందుకే ముముక్షు దశలో సాధకుడు బంధం నుంచి కోరుకునేది ఏందయ్యా అంటే విముక్తి. ఎప్పుడైతే అది దాటి తత్వజ్ఞానం కలిగిందనుకోండి, తన అసలైనటువంటి సస్వరూపాన్ని తెలుసుకోవడం వలన బంధ విముక్తి పొందినట్లే అవుతుంది. అంటే పొందినట్టుగానే భావిస్తాడు. మానవుడు మర్త్యుడు, నరుడు, మనుష్యుడు అనే మాటలకు స్థూలంగా ఒకటే తత్వం. కానీ ఒక భేదం ఉంది. మనువు సంతానం కాబట్టి మనుష్యులు, మర్త్యుడు అంటే మర్త్యలోకమునందు జన్మించిన వాడని, మనం ఉండే లోకంలో మర్త్యలోకమని పేరు. అంటే ఈ లోకంలో ఎవరు పుడతారో వారు తప్పకుండా శరీరాన్ని త్యజించాల్సిందే. శాశ్వతంగా ఆ శరీరంలో ఎన్నటికీ ఉండడం కుదరదు. పుట్టడం, ఉండడం, పెరగటం, తరగటం, మార్పు చెందడం, నశించడం అనేది షడ్వికారాలు అన్నాం కదా. ఆ షడ్వికారాలు పొంది ఉన్న వాడిని మర్త్యుడు అంటారు. కాలంలో ఎప్పుడు ఉన్నదాన్ని శాశ్వతమైనది అంటారు. కానీ కాలంలో ఎప్పుడో ఓ రోజు అది వచ్చింది అంటే అర్థమైంది, దానికి ఒక జనన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ అంటూ ఉంటుంది. అది ఉన్నది అంటే బతికి ఉన్నది అని అర్థం. ఒక్కొక్క చోట శిశు మరణం అంటారు. అలా కాకుండా పుట్టినది ఉన్నది అంటే బతికి ఉంది, ఉన్నదే పెరిగినది. ఏ శరీరం పెరుగుతుందో కాలక్రమంలో అది తరిగిపోతుంది. మళ్ళీ జర్జరీభూతమైనటువంటి వృద్ధాప్యం ఒకటి వచ్చి పడుతూ ముడతలు పడి శుష్కించిపోతుంది, అంటే మార్పు చెందుతుంది. ఎప్పుడైతే మార్పు వస్తుందో గుర్తుపట్టలేనంతగా శరీరంలో మార్పులు వస్తాయి సుమి. దానినే దేహం అంటాం. దేహం అంటే దహ్యమానమవడం, అంటే కాలిపోవడానికి సిద్ధపడుతుంది. యవ్వనంలో ఎలా ఉన్నాడో వృద్ధాప్యంలో అలా ఉండటం సాధ్యపడుతుందా? కాదు కదా. కాబట్టి ఈ దేహం మార్పు చెందినది, తరువాత అది నశించినది. ఇక ఆ శరీరం, ఆ దేహం భూమి మీద ఉంటుందా?
ఉండదుగా. పంచభూతాల్లోంచి వచ్చిన పిండాండం మళ్ళీ బ్రహ్మాండంలోని పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ ఆ శరీరాన్ని చూద్దామంటే కనపడదు. అది ఎంత గొప్ప శరీరం కానివ్వండి. మన పురాణాల్లో దేవతలు నీవు మర్త్యలోకమునందు జన్మించు అని శపించే ప్రస్తావన ఎప్పుడు మనం వింటూ ఉంటాం కదా. అంటే దేవతలు మర్త్యలోకంలో జన్మించడానికి ఇష్టపడరు. దేవతలకు త్రిదశలు అని పేరు. అంటే వాళ్ళు ఎప్పుడు నిత్య యవ్వనులే. కానీ మనుషులు అలా కాదు. షడ్వికారాలు చెప్పాం కదా, ఆ షడ్వికారాలు పొందుతూనే ఉంటారు. అలా వికారాలు పొందే మనుషులు కానీ ఇతరమైన ప్రాణులు కానీ ఏ లోకమునందు జన్మిస్తాయో మృత్యు అనేది ఎక్కడుందో అదే మర్త్యలోకం. అందుకే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహారేద్ధే నత్వం శోచితుమర్హసి అన్నాడు గీతాచార్యుడు. భార్యాభర్త అనుబంధాలు, బిడ్డలు ఎవరో ఒకడు ముందు వెళ్ళిపోతూ ఉంటారు. తరువాత మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. అంతే తప్ప ఎవరైనా ఆ శరీరంలో శాశ్వతంగా ఉండిపోవడం ఈ లోకంలో సాధ్యమవుతుందా? కాదు కదా. కాబట్టి ఇది మర్త్యలోకమని, మనల్ని మర్తులు అని పిలుస్తారు. కోట్లాది మంది నమస్కారాలను అందుకున్నటువంటి కామకోటి పీఠాధిపతి వంటి మహాపురుషు నుండి ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణుల వరకు ఏ ప్రాణి అయినప్పటికీ శరీరాన్ని విడిచిపెట్టవలసినదే. అంటే షడ్వికారాల్లో చివరిదైనటువంటి నశించినది అన్న పరిణామంతో 6 వికారాలు పొంది ఉండి ఏ ప్రాణులు వసించి కొంతకాలం ఉంటారో అటువంటి వారికి ఆలవాలం కనుక దీనికి మర్త్యలోకం అని, దీనిలో జన్మించిన వాడికి మర్తుడని పేరు. పుట్టిన శరీరం పడిపోక తప్పదు, పడిపోయిన శరీరం మళ్ళీ పుట్టక తప్పదు. నీరాగార నివిష్ట పాంతుల క్రియన్నికంబు సంసార సంచారుల్ వత్తురు గూడి విత్తురు సదా సంగంబులేదొకచో అంటారు. అంటే వేసవి కాలంలో చలివేంద్రం దగ్గరికి బాటసారులందరూ కూడా కలిసి ఎవరికి కావలసిన నీరు వారు తాగి ఎవరు వెళ్ళవలసిన దిక్కుకు వారు ప్రయాణం చేసి వెళ్ళిపోయినట్లే ఒక పురుషుడు ఒక స్త్రీ కలుసుకుంటారు. భార్యాభర్త అనుబంధాలు, బిడ్డలు ఇలా అనుకుంటూ ఉంటారు. చివరికి ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతారు. ఈ విధంగా మర్త్యలోకంలో జన్మించిన ప్రతి మర్త్యుడు జీవన్మరణ చక్రంలో ఒక భాగస్థుడు మాత్రమే అవుతాడు. మూడవది నరుడు అని ఒక పేరు. ఈ నర అని ఒక పేరు ఉన్న కారణం చేతనే మనుష్య జన్మకి ఇంత వైశిష్టం ఏర్పడింది. శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో ఇలా చెప్తారు. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వ ముముక్షత్వ మహాపురుష సంశ్రయ అంటారు. అసలు ఈ లోకంలో మూడే చాలా కష్టమైనవి. అవి పరమేశ్వరానుగ్రహం ఉంటేనే తప్ప సాధ్యమయ్యే విషయాలు కావు. వాటిలో మొదటిది మనుష్యత్వం, మనిషిగా జన్మించడం. ముముక్షత్వం అంటే విడుదలను కోరడం. ఇక నాకు ఈ శరీరంలో రావలసిన అవసరం రాకూడదు, ఈ శరీరంలోకి వచ్చాను గనక ఇది చిట్ట చివరి మృత్యువు కావాలి అంటే పునర్జన్మ ఉండకూడదు అని అర్థం. ఇక ఇంకోసారి నేను మరణించకూడదు అంటే అస్సలు జన్మించకూడదు. జనన మరణ చక్రము నుండి విడుదలను కోరితే దాన్ని ముముక్షుత్వం అంటారు. అటువంటి విడుదలను కోరిన వారిని ముముక్షువులు అంటారు. అసలు మనుష్యునిగా పుట్టడమే ఒక గొప్పతనమైతే, ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు కదా.
అలా పుట్టినవాడు మళ్ళీ పుట్టనవసరం లేని స్థితిని కోరికని విడుదలను కోరితే ముముక్షుత్వం. కానీ అది అందరికీ అంత సులభమా చెప్పండి? ఈ మార్గంలో ప్రయాణము చేయగలిగిన వాడైనా, సమర్థుడైన, శాస్త్రమునందు తరించిన గురువు ఒకడు దొరకాలి. మహాపురుష సంశ్రయ, అటువంటి మహాపురుషుని అనుగ్రహం లభించడము, ఆయనతో కలిసి ఉండగలగడము, ఆయన చెప్పేటువంటి ఉపదేశాలు వినగలగడం, చెప్పిన వాటిని సాధన చేసి నియంత్రించుకోగలగడం, నియంత్రించుకున్న కారణం చేత భక్తితో కూడిన కర్మాచరణ చేసి వాటితో ప్రీతి చెందిన పరమేశ్వరుని అనుగ్రహం చేయగలిగినటువంటి జ్ఞానం వలన మరలా పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శివ సాయుధ్య స్థితిని పొందడానికి హేతువైనది. మహాపురుషుడి యొక్క సంగమము సమ్యగా స్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. నిత్య నిర్మలమైన పరబ్రహ్మమందు నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని స్థిరముగా నిలిపి ఉంచడమే సమాధానమని చెప్పబడుతుంది. మనోవికారము, చిత్త చాంచల్యము సమాధానము కాదు. శమము, వైరాగ్య ప్రవృత్తితో చేసిన అభ్యాసము. సమాధానము తత్సాధనము యొక్క ఫలితం. ప్రసాదించే కొన్ని ఐశ్వర్యములను పొందవచ్చును కానీ వాటి వలన నిర్గుణ పరబ్రహ్మమును చేరి అచిరకాలమునే జన్మరాహిత్యం పొందటం సాధ్యపడదు. ఈ విషయము స్పష్టము చేయడానికే పరబ్రహ్మంపై బుద్ధిని నిలిపి ధ్యానము చేయడమే సమాధానమని ఇప్పుడు చెప్పే శ్లోకం చెప్తుంది. అహంకారాదిదేహాంతాన్ బద్ధ్వానజ్ఞానకల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్చాముముక్షుత. దేహాభిమానము అజ్ఞానజనితము. అంతఃకరణమే నేను అనే అహంకార రూపము. దేహభాగ్యమైనటువంటి ఆనందమయ కోశస్థానం ఏదైతే ఉందో అదే అహంకారము. అంతఃకరణ ప్రవృత్తియే స్వస్వరూప జ్ఞాన ప్రాప్తికి ప్రతిబంధకము. అందువలన నశ్యమయ్యేటువంటి దేహమందు ప్రీతి మాయచే ఆవరింపబడినటువంటి అహంకారాన్ని చిత్తశుద్ధితో అంతము చేసుకొని స్వస్వరూప జ్ఞానార్జనతో బంధ విముక్తి కోరుకునేటయే ముముక్షుత్వమునకు పరాకాష్ఠ. అహంకారం ఎలాంటిదయ్యా? అహంకారం అనేది మాయాజనితము, మాయ వల్ల పుట్టినటువంటిది. ప్రకృతి నుండి సంభవించేటువంటి ఈ అహంకారాదులు ఎప్పుడు అంతమవుతాయంటే ఆత్మబోధతోనే, అంటే తనను తాను తెలుసుకున్నప్పుడే. అహమాత్మా సర్వభూతాశయస్థితః అంటే సమస్త ప్రాణులను ఆశ్రయించి ఉన్నటువంటి ఆత్మను నేనే అని శ్రీకృష్ణ భగవానుని యొక్క ఉపదేశం. హృదయస్థితమైనటువంటి ఆత్మ పరమాత్మ యొక్క అంశమే. అందువలననే ఏకాగ్రతను నిశ్చల మనస్సుతో సాధించి ఆత్మవిచారణ ద్వారా కైవల్య సిద్ధిని పొందేడి ఇచ్చ ఏదైతే ఉందో, కోరిక బలంగా ఏదైతే ఉంటుందో అది ముముక్షుత్వము అనబడుతుంది. సంశయము లేదు. మందమధ్యమరూపాపి వైరాగ్యేణ సమాధినా ప్రసాదేన గురోః సేయం
ప్రవృద్ధాసూయతే ఫలం. ముముక్షుత్వము 3 విధాలైనది: మందము, మధ్యమ మరియు ప్రవృద్ధ మోక్షేచ్ఛ. ప్రాపంచిక సంసార బంధనాదులు గలవారికి మోక్షకాంక్ష కలుగుట బహుదుర్లభము. ఇది మందమ వర్గమునకు చెందినటువంటి మోక్షేచ్ఛ శాస్త్రశ్రవణమును చేసినటువంటి విద్యావంతుడు వైరాగ్య భావనను పెంచుకొని తనకు లభ్యమైనటువంటి సద్గురువుని త్రికరణ శుద్ధిగా, అంతఃకరణ శుద్ధిగా సేవ చేసినట్లయితేనే తాను ముముక్షుత్వాన్ని అర్హత పొంది ఆ అర్హత ద్వారా దాన్ని వృద్ధి చేసుకొని మధ్యమ వర్గమునకు చెందినదవుతుంది. ఎప్పుడైతే సాధకుడు తత్వజ్ఞానమును గురూపదేశమును పొందిన తరువాత, అంటే గురువుల దగ్గర వారి యొక్క అనుగ్రహం ద్వారా ఈ తత్వజ్ఞానాన్ని సాధించుకున్న తరువాతనే మోక్ష నందు కోరిక అనేది అత్యంత తీవ్రమైనటువంటి కైవల్య సిద్ధి తప్ప వేరొక దానిని ఆశింపదు. ఇటువంటి ప్రవృద్ధమైనటువంటి ముముక్షుత్వమే ఆత్యధిక సుఖాన్ని, ఆత్మకు శాశ్వత బంధ విముక్తిని కూడా ప్రసాదించును. వైరాగ్యం చ ముముక్షుత్వం తీవ్రం యస్య తు విద్యతే తస్మిన్నేవార్ధవస్తస్యుః ఫలవంతః శమాదయః. ఎవనిలో వైరాగ్య భావన, మోక్షేచ్ఛ అత్యధికముగా ఉండునో వానికే సాధన సంపత్తుల ఫలితము దొరుకుతుంది. మోక్షమునందు తీవ్రమైనటువంటి ఆసక్తి లేకపోతే శమదమాదులు అర్థవంతము కావు. తత్వజ్ఞాన ఫలితమైనటువంటి పరమసుఖము ఎప్పటికీ లభించదు. ఏతయోర్మందతాయత్ర విరక్తత్వముముక్షయోః మరౌ సలిలవత్తత్ర శ్రమాదేరాన్ భవాత్రత. ఏ వ్యక్తిలో వైరాగ్యము మరియు మోక్షేచ్ఛ అంతంత మాత్రమే మందస్థాయిలో ఉండునో వాని యందు మోక్షాశక్తి అనేది ఎడారిలో జలాశయము వలె లేకపోయినా ఉన్నట్లు భ్రాంతిని కల్పించును. అనగా వైరాగ్య భావన మరియు తీవ్రమైన ముముక్షుత్వం లేని వ్యక్తిలో శమదమాదులున్నట్లు అగుపించిన అతడు ప్రసన్న చిత్తుడు కాడు. మోక్షకారణ సామగ్ర్యా భక్తిదేవ కరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే. మోక్షప్రాప్తికి ఉత్తమోత్తమైన మార్గం భక్తి. భగవంతుని అచంచల భక్తితో సేవించిన వానికి ముక్తి లభించుట తథ్యము. అద్వైత భావనతో పరమాత్మ స్వరూపమే నేను, సోహం అనడి విశ్వాసంతో చేసేటువంటి ధ్యానమే భక్తి అని చెప్పబడుతుంది. సంసార విముక్తికి అన్ని సాధనల కన్నా మిక్కిలి శ్రేష్టమైనది భక్తి మార్గమని స్మృతిలో పలుచోట్ల బోధించబడింది. భక్త్యాత్వనన్వయాశక్యం అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టం చ తత్వం చ ప్రవేష్టుం చ పరం తపా. అర్జున, నా ఈ విధమైనటువంటి దర్శనము తత్వజ్ఞాన ప్రాప్తి
నాయందు ఏకీభావము కలుగుట కూడా అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని గీతాచార్యుని వచనం. తేషామహం సమర్థర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం. అర్జున, నాయందు మనస్సును లగ్నము చేసి ధ్యానము చేసే పరమభక్తులు నేను మృత్యు సంసార సాగరము నుండి అతి శీఘ్రముగా ఉద్ధరించెదను. నేను అని ప్రకటితమవుతున్న జీవాత్మ ప్రత్యేగాత్మ పరమాత్మకు అభిన్నము. జీవేశ్వరుల ఏకత్వమును విశ్వసించి చేయు ధ్యానమే భక్తి అని కొందరి విజ్ఞుల యొక్క అభిమతం. భేద బుద్ధితో పరమాత్మ సర్వజ్ఞుడు, నేను కించిజ్ఞుడను అని పరమాత్మను వేరు చేసి సేవించిన భక్తి అనన్యభక్తి కాజాలదు. అది మిథ్యారూపము కావున భ్రాంతిని కలిగించును అని తెలియజేస్తూ శ్రేకాంతాయ కళ్యాణ నిదే నిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.